సంఘాల ఐక్యత రద్దు చేయాలి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి లేబర్ కోడ్లను వెంటనే డౌన్ మోడీ ప్రభుత్వం డౌన్ మోడీ ప్రభుత్వం రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మిక హక్కు వారికి 4 లేబర్ కోడ్లను కార్మిక హక్కు వారికి 4 లేబర్ కోడ్లను వ్యతిరేక 3 నెలల చట్టాలను రైతాంగ వ్యతిరేక 3 నెలల చట్టాలను ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి అనేక బలిదానాలకు గురై సాధించుకున్నటువంటి హక్కులు యావత్తు అవి మొత్తం కూడా తిరస్కరించబడతాయి, నామరూపాలు లేకుండా పోతాయి. పని చేసే హక్కు పోతుంది. పని గంటలు 8 గంటల పని విధానం పోయి 12 గంటలు 14 గంటలు పని చేయించుకునే పరిస్థితి వస్తుంది. సంఘం పెట్టుకోవటం కష్టం అవుతుంది. సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం కష్టం అవుతుంది. మొత్తం పర్మనెంట్ ఉద్యోగాలన్నింటినీ రద్దు చేసి అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇంకా కొత్తవి తీసుకొచ్చారు. డైలీ వేజెస్ మీద ఎఫ్టీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా నీమ్ ఇవన్నీ కూడా తాత్కాలికంగా పని చేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా తరిమి కొట్టేటువంటి పద్ధతిని కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ఈ చట్టాలను చేశారు, ఈ కార్మిక కోడ్లను చేశారు. అందుకని ఈ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి అంతకు ముందు కూడా అనేక పోరాటాలు జరిగినాయి. కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు, కొన్ని కోట్ల మంది సమ్మెలు చేశారు, మహాపడావు నిర్వహించారు, పార్లమెంట్ దగ్గర ధర్నాలు చేశారు, పెద్ద ఎత్తున ప్రదర్శనలు ధర్నాలు జరిగినాయి. కానీ నరేంద్ర మోడీ ఈ విషయంలో ఒక్కడు కూడా వెనక్కి వేయాల. ఇప్పటి వరకు అమలు జరపలేకపోయాడు, కానీ వాటిని ఉపసంహరించుకోవడానికి మాత్రం ఇష్టపడటంలా. ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు జరపడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వీటిని అమలు జరపాలంటే రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. రాష్ట్రాలు రూల్స్ని ఫ్రేమ్ చేయాలి. కేవలం ఆయన అక్కడ చట్టం చేసినంత మాత్రాన్ని ఇది అమలు జరగదు. చట్టం చేస్తే ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా రూల్స్ని తయారు చేసి రూల్స్ని అమలు జరపాలి. ఎందుకంటే ఈ అంశం సమిష్టి అంశం కిందకి వస్తుంది. రాష్ట్రాలు కేంద్రానికి సంబంధించినటువంటి అంశంగా ఉంటుంది. అందువల్ల కేంద్రం ఏది చేసినా రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. మా కార్మికుల ప్రభుత్వం అని చెప్పారు కదా, కార్మికుల ప్రభుత్వం ఉన్నారు, కార్మికులకు అనుకూలంగా ఉంటామన్నారు. మేము అడుగుతున్నాం, అయ్యా కేంద్ర ప్రభుత్వం ఈ 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు వీటిని రాష్ట్రంలో అమలు జరపొద్దని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏం చేస్తారో వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు కానీ అమలు జరపడానికే ముందుకు పోయేటైతే భవిష్యత్తులో కార్మిక వర్గం యావత్తు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుంది. ఈరోజు కేవలం ప్రారంభం మాత్రమే, బ్లాక్ డే అనేటువంటిది. అలాగే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అనేకం మరి ప్రభుత్వం వాగ్దానం చేస్తుంది నరేంద్ర మోడీ. అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మిక కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే పని భద్రత కల్పించాలని, ఎట్లా పడితే అట్లా తీసేయడానికి అవకాశం ఏర్పడతా ఉంది ఈ చట్టాలు ఆమోదిస్తే. అందువల్ల వీటన్నిటి మీద కూడా కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతుంది. తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.